అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ మనం టోనా ఫిష్ కర్రీ చూద్దాం. రేర్గా దొరుకుద్దండి. ఈ ఫిష్ మాకు దొరికిందని సండే స్పెషల్ కింద చేస్తున్నాను. ముందు ఉల్లిపాయ ముద్ద అండి, పచ్చిమిరపకాయలు నూరుకుని పక్కన పెట్టుకోవాలండి. ఉల్లిపాయ ముద్ద నూరుకుని పక్కన పెట్టేసుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ నూరుకుని ముందు స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకునండి. ఆయిల్ పోసుకోవాలండి. 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకున్నాయండి. ఆయిల్ మరిగాక ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత అది వేగనివ్వాలండి. అది లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి. వచ్చిన తర్వాత వేగిన తర్వాత ఎల్లుల్లిపాయలు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకుంటే త్వరగా ఉల్లిపాయ బాగా మగ్గుతుందండి. త్వరగానే వేగిన తర్వాత మనం ముందుగానే ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, ధనియాలు ముద్ద చేసి పెట్టుకున్నామండి. అది కూడా అందులో వేసుకోవాలండి. మసాలా కూడా బాగా వేయించాలండి. వేగిన తర్వాత ఈ టోనా ఫిష్ అండి అందులో వేసేసుకుని కొద్దిగా పసుపు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత 5 టేబుల్ స్పూన్లు కారం వేసుకోవాలండి. నాన్ వెజ్ కర్రీ కాబట్టి కారం ఎక్కువగానే పడుతుందండి మనకి. అందుకని 5 టేబుల్ స్పూన్లు కారం కూడా వేసుకోవాలండి. వేసుకుని దానికి సరిపడా వాటర్ వేసుకోవాలండి. టోనా ఫిష్కి సరిపడా మాకు రేర్గా దొరికిందండి. ఈ ఫిష్ చాలా రేర్గా కర్రీ అవుతే చేస్తున్నానండి. నేను సండే స్పెషల్ కింద చేశానండి. మళ్ళీ కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలండి. మనకి తగినంత కళ్ళుప్పు వేసుకుంటే బాగుంటుందండి. నా దగ్గర అయిపోయిందని సాల్ట్ ఉపయోగించానండి. సాల్ట్ వేసుకుని కొద్దిగా గరిటె పెడితే విడిపోతాయండి ముక్కలు. కొంచెం అదిగోండి నీరు సరిపడా వాటర్ వేసుకోవాలండి. వేసుకుని అడుగు అంటుతుందో లేదో చూసుకోవాలండి. ఒక్కసారి జస్ట్ అలా పెట్టాలి అంతే అండి. గరిట మళ్ళీ ఎక్కువగా పెడితే కర్రీ ముక్కలు విడిపోతాయండి. అసలు ముళ్ళు అన్నది లేదండి. ఇదిగోండి కొత్తిమీర వాటర్ సరిపడా వేసుకున్నానండి. ఇదిగోండి కొత్తిమీర కూడా వేసుకుని ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.